9 రోజుల పాటు గణనాథుడు పూజలు అందుకుని ఈరోజు గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు. సో అదేవిధంగా ఇండియాలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది, ఎందుకంటే లడ్డు ఆప్షన్ కూడా జరుగుతుంది. లడ్డు వేలంపాట స్టార్ట్ అవబోతుంది. స్వామివారి వేలంపాట ఎంతతో స్టార్ట్ అవుతుందో చూద్దాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చాలా చక్కగా 9 రోజుల పాటు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆ స్వామివారిని పూజించుకొని ఆ గణనాథుని ఆశీస్సులు కూడా పొందడం జరిగింది. సో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మొదటిసారిగా అమెరికాలో ఆన్లైన్లో ఆప్షన్ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇతర రాష్ట్రాల్లో ఉండి రాలేరు కనుక సో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో నుంచి ఆ స్వామివారి లడ్డు ప్రసాదం స్వీకరించాలని ఒక ఉద్దేశంతో ఆ లడ్డు వేలంపేట అనేది ఆన్లైన్లో ప్రతి ఒక్కరు ఇతర రాష్ట్రాల నుంచి అలాగే ఇండియా నుంచి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వి ఈ లడ్డు వేలంపాటలో జరుగుతుంది. మీరు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్కరు వెనకాల ఆన్లైన్లో జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు మీరు కోట్ చేయబోతున్నారనేది మీరు చెప్పండి. 999 ఫ్యాన్సీ నంబర్ 799. నౌ బాలప్రకాష్ గారు 999. నెక్స్ట్ యాక్షన్ గోస్ టు జాకెట్ ప్లీజ్. ఓకే 140. Very good job. Triple one. Oh, sorry, 4. Okay, 1111. లడ్డు వేలం పాట మాత్రం ఒక రేంజ్లో జరుగుతుందని చెప్పాలి. సో ప్రస్తుతం ప్రత్యేకంగా ఇండియా నుంచి ఫోక్ సింగర్ శ్రీనివాస్ గారు వచ్చి ఈ యొక్క లడ్డు వేలం పాట అనేది చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరు సొంతం చేసుకుంటారా అని వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ లో నుంచి కూడా లడ్డు సొంతం చూస్తున్నారు. ప్రత్యేకంగా లడ్డు వేలం పాటకి చేసి వచ్చారు. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. సో ఎందుకు పాడిందని మొత్తం 10,320 10,320కి ఇక్కడ లడ్డు వేలం పాట పోయింది. నిజంగా చెప్పాలంటే టాపెస్ట్ వేలం పాట టాంపాలో. ఇవాళ అమెరికా దేశంలో టాంపాలో యాక్చువల్గా నన్ను పరిచయం చేసుకోవాలి. ముందు నా పేరు దండపల్లి శ్రీను. నేను ఫోక్ సింగర్ అండ్ లిరిక్ రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డప్పు. ఓకే, నేను ఇండియా నుంచి వెళ్ళి ఇక్కడ ప్రోగ్రామ్స్ కోసం వచ్చినాను. యాక్చువల్గా నేను ఇప్పుడు వినాయక చవితి నిమజ్జనం తర్వాత ఇంకా బతుకమ్మ ఈవెంట్స్ అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ టాంపాలో వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు మనం ఇండియాలో ఎట్లయితే చేస్తామో ఇక్కడ కూడా టాంపా సిటీలో ఇక్కడ ఒక మంచి ప్రాంగణంలో వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా మాట మరియు నాట్స్వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించుకొని ఇవాళ లడ్డు వేలం పాట కూడా పూర్తి చేసుకున్నాం. జస్ట్ మినిట్స్ బ్యాక్ 10,320 $10,220కి ఇక్కడ లడ్డు వేలం పాట యాక్షన్ జరిగింది. అసలు అమేజింగ్. నిజంగా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వినాయకుని యొక్క నిమజ్జనాన్ని వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలను జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన యొక్క భక్తి శ్రద్ధలతో భగవంతుని విఘ్నేశ్వరుని తలుస్తూ పిలుస్తూ ఇదే ఉన్న విధంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ విఘ్నేశ్వరుడి యొక్క కరుణ కటాక్షాలు అన్నింటినీ కూడా అందరిపైన అదేవిధంగా మీ ఛానల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విఘ్నేశ్వరుడికి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శివ పార్వతుల వినయపు తనయ గణనాయక చింతలు వాపే దేవుడ నీవే విఘ్న వినాయక. ఏమని నిన్ను పగడనురా ఏ తీరుగా నిన్ను కొలవనురా ఏమని మా బాధ నీకు వినిపింతురా
శివ పార్వతుల వినయపు తనయా గణనాయక చింతలు మాపే దేవుడని విఘ్న వినాయక. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ శ్రీ విఘ్నేశ్వరుని నిమజ్జనంలో పాల్గొని వస్తున్నటువంటి శ్రీ వినాయకుని యొక్క భక్తులందరికీ పేరు పేరున మరియు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మా మాట నాట్స్ నుంచి మీ దడపల్లి శ్రేణు ఫోక్స్ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వినాయకుని యొక్క కరుణ కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాలాపూర్ మిస్ అయ్యామన్న ఫీలింగ్ లేకుండా ఈరోజు శ్రీనివాస్ గారు దగ్గరుండి వేలం పాట $10,000 పైనే వేలం పాట జరిగింది. సో ఇది నిజంగా అద్భుతమని చెప్పాలి. ఇది నిజంగా అమెరికాలో ఉన్నట్టుగా అనిపించట్లేదు, ఇండియాలో ఉన్నామన్న ఫీలింగే కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు మన తెలుగు సాంప్రదాయం అనేది కళ్ళ గుర్తుపడే విధంగా మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ. నాట్స్ వారితో కలిసి 9 రోజులు ఈ వినాయక చవితి సెలబ్రేషన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం మేము చేద్దాం అనుకున్నప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి, ఎట్లా చేస్తాం ఏంటి అని. కాకపోతే ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ప్రతిరోజు మనం ఇండియాలో గల్లీలలో గణేష్ పెట్టుకొని ఎక్కడైతే మనం అన్ని ఈవెంట్స్ చేసుకుంటామో అదే విధంగా అన్ని జరిగినాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. గణేష్ చతుర్థి వేడుకలు సక్సెస్ఫుల్గా అమెరికాలో కూడా జరిపించేశారు. సో ఎలా అనిపిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫస్ట్ టైం మాటా తరఫున వినాయక చవితి సెలబ్రేషన్స్ 9 days చేయాలని చెప్పి మేము అనుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్, అంటే చేయగలుగుతామా లేదా అనే ఒక డౌట్ ఉండింది. కానీ దేవుని దయ వల్ల వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ 9 days సక్సెస్ఫుల్లీ. చాలా కల్చరల్ ఈవెంట్స్, తర్వాత కమ్యూనిటీ పార్టిసిపేషన్, అన్నదానము, ప్రతి విషయంలో కూడా మేము అనుకున్న దానికంటే చాలామంది కమ్యూనిటీ నుండి వచ్చి చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు ఎస్పెషల్లీ ఫస్ట్ టైం లడ్డు ఆక్షన్ కూడా ఆన్లైన్లో యూఎస్లో ఉన్న అన్ని స్టేట్స్ నుండి మేము రిప్రజెంటేటివ్స్ని ఇన్వైట్ చేసి ఆన్లైన్ లడ్డు ఆక్షన్ చేస్తూ ఉన్నాము. ఇంకొద్దిసేపట్లో అది స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. తర్వాత నిమజ్జనం ఉంది, ఉట్టి కొట్టడం ఉంది, పిల్లలకి యాక్టివిటీస్ ఉన్నాయి. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అండ్ మాకు నాట్స్ వాజ్ అవర్ పార్ట్నర్ ఇన్ దిస్ ఈవెంట్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు పార్ట్నర్ విత్ నాట్స్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్ సో ఫార్. థ్యాంక్ యూ. గణేష్ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెప్పించారండి? ప్రత్యేకంగా ఇండియా నుండి తెప్పించినామండి. వాసు డొనేట్ చేశారు. ఇక్కడ తాజామాట అని లోకల్ గ్రాసరీ స్టోర్ వాళ్ళు తీసుకొచ్చి స్పెషల్గా మన కోసము ఇండియా నుండి తెప్పించి ఇక్కడ పెట్టాము. యా, అందరికీ నమస్కారం అండి. నా పేరు భానుప్రకాష్. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ తరఫున ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంటుంది అనిపించింది. నేను ఫస్ట్ రోజు కూడా వచ్చాను. ఈరోజు నిమజ్జనం రోజు కూడా చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంత పెద్ద వినాయకుడిని చూడటం అమెరికాలో ఏదైతే ఫస్ట్ టైం నేను వినాయక చవితికి చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని నాట్స్ని కూడా ఇన్వైట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో అండి. నా పేరు ప్రశాంత్ పెనంనేని అండి. నేను నాట్స్ చైర్మన్ని. ఫస్ట్ మాట యూనిక్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తారు. వాళ్ళు వచ్చి కొలాబరేట్ అవ్వమన్నారు. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ టు మాట టు ఇంక్లూడ్ దస్ ఇన్ దిస్. 9 days టాంపాలో గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ జరిగినాయి. ఎవ్రీడే లాట్ ఆఫ్ డివోటీస్ వచ్చి వాళ్ళ ప్రేయర్స్ ఇక్కడ ఆఫర్ చేసుకున్నారు. వీ గేవ్ దెమ్ ఎ నైస్ ప్లేస్ అండ్ ఎన్విరాన్మెంట్ టు గెట్ డివైన్ బ్లెస్సింగ్స్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మాట ఇంకెన్నో చేయాలి. వాళ్ళ వెనక ఎప్పుడు మేము చేయగలిగింది మేము అనుకుంటాము, బిగ్ బ్రదర్ లాగా. అండ్ వాళ్ళ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా ఇప్పుడు అన్ని రిలీజియన్స్ని కలుపుకుని వెళ్ళాలి, అదే కాకుండా అన్ని ఆర్గనైజేషన్స్ కలుపుకుని వెళ్ళాలి అన్న కాన్సెప్ట్తో కొత్తగా వచ్చారు. విత్ ఇన్ 1 year దే హ్యావ్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ వీఆర్ రియల్లీ బ్లెస్డ్ టు సే దట్ నాట్స్ ఇస్ ఆల్వేస్ విత్ దెమ్ అండ్ పార్ట్ ఆఫ్ దెమ్. ఇట్లాంటి మరెన్నో కూడా మేము కలిసి ఇంకా టాంపాలో మరిన్ని ప్రోగ్రామ్స్ తప్పకుండా చేసి కమ్యూనిటీని వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు సర్వ్ ద కమ్యూనిటీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. థ్యాంక్ యూ. నా పేరు సుమంత్ రామనేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఈస్ట్. నాట్స్ పరంగా మేము కొలైడ్ అయినందుకు చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో మా చైర్మన్ గారు ఎప్పటి నుంచో మాకు దిశానిర్దేశం చేశారు. అలాంటి సమయంలో మేమంటూ వేరే ఆర్గనైజేషన్తో పాటు మేము కంబైన్ అయ్యి ఒక ఈవెంట్ చేద్దామని ఒక దృఢ సంకల్పంతో మన ఇండియన్ కమ్యూనిటీ కానీ తెలుగు వాళ్ళు కానీ మనకు ఏదో విధంగా మనం ఒక దగ్గరికి చేరి ఒక ఈవెంట్ లాగా మనం ఇండియాని మర్చిపోకుండా మనం ఎంతో విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నప్పుడు మాట మమ్మల్ని రీచ్ అయినప్పుడు ఓకే ఇది మంచి సందర్భం, ఇలా 9 రోజుల పాటు మనం వినాయక చవితి చేసి అందరినీ ఇండియాలోనే కాదు మనం వినాయక చవితి ఇలా 9 రోజులు చేస్తున్నాము. నిమజ్జనం లాస్ట్ రోజు
సో ఇదంతా బాగుందని మేము వాళ్ళతో కొలైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ మాటా ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సర్వ్ ద ఇండియన్ కమ్యూనిటీ అండ్ తెలుగు పీపుల్. భారతీయులు జరుపుకునే పండుగల్లో ప్రధానమైనది వినాయక చవితి. స్వతంత్ర సమర యోధుడు బాల గంగాధర్ తిలక్ జాతిని ఏకం చేయాలన్న ఉద్దేశంతో గణేష్ ఒక ఊరేగింపు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతిదీ కూడా మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఇది అమెరికాలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మన హైదరాబాద్లో గల్లీలో ఏ విధంగా జరుపుకుంటామో సో టాంపాలో అయ్యప్ప సొసైటీ ప్రాంగణంలో మాటా ఆధ్వర్యంలో నాట్స్తో కలిసినటువంటి ఈ గణేష్ నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా ధూమ్ధామ్ అంటూ డాన్సులతో రంగులు చల్లుకుంటూ ఆ వినాయకుని ఊరేగిస్తూ ఉన్నారు. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. చూసారు కదా, చక్కగా పిల్లలు పెద్దలు అందరూ కూడా నీళ్లు చల్లుకుంటూ ఉట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో గణేష్ నిమజ్జనాల్లో భాగంగా ప్రతిదీ కూడా పార్టిసిపేట్ చేయాలని ఒక ఉద్దేశంతో ప్రతిదీ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఉండాలని ఒక ఉద్దేశంతో మాటా అండ్ నాట్స్ ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది.